అనంతపురం జిల్లా వాసి మరియు అనంతపురం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధరరావు గారి బయోగ్రాఫికల్ పిక్చరు రిలీజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ మురళీధరరావు గారు కాలేజీ అభివృద్ధి కోసం, హాస్టల్ అభివృద్ధి కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం, అంటే అన్ని రంగాలలోనూ కాలేజీని, హాస్టల్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో శ్రమించారు. మొట్టమొదట ఆ గేటు, ఇప్పుడున్నటువంటి గేటు అది వారి కాంట్రిబ్యూషన్. అలాగే సరస్వతి మందిరం కాలేజీలోను హాస్టల్లోను, సో అది వారి కాంట్రిబ్యూషన్. అలాగే నాక్ కోసం హయ్యెస్ట్ 3.2 గ్రేడ్ వచ్చింది. అలాగే హాస్టల్ దాదాపు 2000 మందికి సరిపోయేటట్లు ఇప్పుడు దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. వీరి టైంలోనే అమ్మాయిల హాస్టల్ కూడా, గర్ల్స్ హాస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. అలమ్నీ అసోసియేషన్ని యాక్టివైజ్ చేసి వాళ్ళు విరివిగా కాలేజీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు చాలా కృషి చేశారు. సో ముఖ్యంగా నాకు వారికి ఒక చిన్న అనుబంధం ఉంది. సో నాకు ప్రియమైనటువంటి ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కృష్ణమూర్తి రావు గారు వీరి చిన్నానని నాకు ఇప్పుడే తెలిసింది. సో నిజంగా వారి క్లాస్ అని అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఎప్పుడెప్పుడు వింటామా ఆయన క్లాసు అని నేను ఎదురు చూసేవాడిని. నాకు కూడా ఈ కాలేజీలో చాలా 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 మెమరీస్ ఉన్నాయి, ప్లెజెంట్ మెమరీస్. ఎందుకంటే నా జీవితంలో మలుపు తిప్పినటువంటి టైము ఈ కాలేజీలో చదివినటువంటి రోజులు. నేను 1966-69లో మురళీధరరావు గారి లాగానే నేను కూడా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ గ్రూప్లో ఉన్నాను. అప్పుడు కూడా నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎన్నో యాక్టివిటీస్, ఎలక్షన్లతో సహా డ్రామాలు, ఎలక్యూషన్ కాంపిటీషన్లు, గ్రంథ పఠనం, రెసిటేషను. సో ఇలా నాకు బాగా గుర్తు, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో కాలేజీ డే జరపలేదు, సెకండ్ ఇయర్లోనే జరిపారు. ఆ సెకండ్ ఇయర్లో కాలేజ్ డ్రామాలో కూడా నేను ఉన్నాను. దాదాపు రంగు వేసుకుని, ఎందుకంటే సీన్ నెక్స్ట్ అది కాబట్టి రంగు వేసుకున్నాము, ప్రైజులు తీసుకోవాలి. దాదాపు ఒక 7-8 ప్రైజులు ఆ సంవత్సరంలో నేను తీసుకోవడం జరిగింది. గ్రంథ పఠనము, రెసిటేషను, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ప్రొఫిషియన్సీ ప్రైజెస్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. సో ఇలా ఆ రంగు వేసుకొని రావడానికి చాలా బిడియంగా ఉండేది. రంగు పూసుకుని, ఏంటి అబ్బాయి రంగు పూసుకొని వస్తున్నాడని చెప్పినది. ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో కాలేజీలో ఫస్ట్ రావడం, తర్వాత యూనివర్సిటీని కూడా నెక్స్ట్ ఇయర్ నేను ఎంఏకి వెళ్ళినప్పుడు ఆ స్ఫూర్తితో యూనివర్సిటీ లెవెల్లో కూడా 2 సంవత్సరాలు నేషనల్ డిబేటింగ్ కాంపిటీషన్లో యూనివర్సిటీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, నక్కా రామారావు గారు అని ప్రిన్సిపాల్ ఉండేవారు. వారంటే కొంచెం జనాలకి భయపడేవాళ్ళు, స్టూడెంట్స్ కూడా. నేను బిఏలో తిరుపతిలో యూనివర్సిటీ కాలేజీలో చదవాలని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నేను అప్లికేషన్ కూడా వేయలేదు, బీఎస్సీకి మాత్రమే వేశాను. ఆ రోజుల్లో బీఎస్సీ రాని వాళ్ళు బీఏకి వస్తారు అనేటువంటి ఒక అపవాదం అయితేనేవి ఒక వాదం ఉండేది. సో నేను తిరుపతికి వెళ్ళి అక్కడ నాకు సీట్ వచ్చింది యూనివర్సిటీ కాలేజీలో. కానీ హాస్టల్లో నేను అష్యూర్ చేయలేనని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పారు. ఎందుకంటే పిహెచ్డి వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్లకు మేము ఇస్తామని అన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఆ యూనివర్సిటీ లైబ్రరీ చూశాను, చదువుకుంటే ఇలాంటి యూనివర్సిటీ లైబ్రరీకి అనుకూలంగా ఉండే చోట మనం చదువుకోవాలని నాకు ఆశ ఉండేది. సో అది తీరదని చెప్పిన తర్వాత ఇక్కడికి మళ్ళీ అనంతపూర్ వచ్చేసాను. అప్పటికి బిఏలో అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి. సో అప్పుడు నేను బీఎస్సీ అడ్మిషన్స్ ఇంకా ఉన్నాయి. సో నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, సార్ నాకు బీఎస్సీలో అడ్మిషన్ వచ్చింది, కానీ నేను బిఏలో చేరాలనుకుంటున్నాను అని అన్నాను. బీఎస్సీ వెళ్ళాలనుకుంటారు, నువ్వు రివర్స్గా మాట్లాడుతున్నావు, ఏమిటి సంగతి అని అన్నారు.
అంటే నేను కొంచెం ఆలోచన చేసి అప్పుడు చెప్పాను, సివిల్ సర్వీసెస్కి అపియర్ కావాలనుకుంటున్నాను. సో ఐఏఎస్కి అపియర్ కావడానికి హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అయితే చాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను BA చదవాలనుకుంటున్నాను అని అన్నాను. యూనివర్సిటీ గురించి కూడా చెప్పాను నేను. యూనివర్సిటీ కాలేజీలో అక్కడ చదవాలనుకుని అక్కడికి వెళ్ళి అక్కడ హాస్టల్ దొరకదంటే ఇక్కడికి వచ్చేసానని ఆయన చాలా సంతోషించి కొండన్న అని అప్పుడు సూపర్వైజర్ ఉండేవారు. ఆ కొండన్నను పిలిచి ఈ అబ్బాయికి BAలో అడ్మిషను తీసుకో అని చెప్పానని పంపించారు. సో ఆ రోజుల్లో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఇంకా కాలేజీలో చేరకనే వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది అందరూ ఒక వింతగా చూశారు అప్పుడు. అదొక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అట్లాగే ఆ స్ఫూర్తితోనే ఇక్కడ కాలేజీలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి, అకాడమిక్ విషయాలు అయితేనేమి ఇక్కడ పొందినటువంటి స్ఫూర్తితో MAలోను ఆ తర్వాత సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ అటెంప్ట్లోనే IAS క్లియర్ చేసి, కానీ ఓవరాల్గా నాకు రాలేదు IAS, IPS అండ్ IRS వచ్చింది. అందులో IRS తీసుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్గా రిటైర్ అయ్యాను. అప్పుడు నేను హైదరాబాద్లో వర్క్ చేసేటప్పుడు మురళీధర్రావు గారు కాలేజీ అభివృద్ధి కోసం సంప్రదించడం జరిగింది. సో మాకు తోచినటువంటి జేవి రాముడు గారిది కూడా ఫస్ట్ DGPF ఆంధ్రప్రదేశ్గా చేశారు. ఆయన కూడా మా ఊరే. సో వారి సహకారం కూడా తీసుకుని మేము మాకు తోచినటువంటి ఆర్థికంగా అయితేనేమి, వేరే విధంగా అయితేనేమి సహకరించటం జరిగింది. అది నిజంగా ఆనందించదగినటువంటి విషయం. ఇప్పటికీ కూడా అలుమ్ని అసోసియేషన్ కానీ ఎవరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కాలేజీ కోసం చేసినా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.